రీతిగా ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవాదేవుడు ఈ పరిశుద్ధ ఆదివారం దినాన్ని మనందరికీ ఇచ్చిన అవకాశం బట్టి హృదయపూర్వకంగా రెండు చేతుల పైకి చాపి దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాన్న ఆయన నామాన్ని స్తుతించడానికి మరొకసారి ఎన్నో ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ, దేశంలో చూస్తే భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ తన కృప చొప్పున మనల్ని భద్రపరిచి ఆయన నామాన్ని స్తుతించే ధన్యత ఇచ్చినందుకే సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికి మాత్రమే కలుగును గాక. ఆమేన్. ఇది నా క్లుప్తంగా దేవుని యొక్క మాటలు పంచుకోవాలని నేనైతే ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు మీ అందరినీ ఒకటి అడగాలనుకుంటున్నాను. మనం ఏదైనా ఒక పని సక్రమంగా చేసినప్పుడు దాన్ని ప్రతిఫలం పొందుకుంటాం, అవును కాదండి? ఉదాహరణకి మీరు అందరూ ఉదయకాలపు వేళ పనికి ఆహార పథకానికి వెళ్తున్నారు. పనికి ఆహార పథకానికి వెళ్ళడం వల్ల, మిమ్మల్ని ఫోటోలు తీసుకోవడం వల్ల, మీకు అటెండెన్స్ చేయడం వల్ల మీ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయండి? పడట్లేదా? ఊరికనే చేస్తున్నారా? పడుతున్నాయి కదండి. ఎప్పటికైనా పడతాయి కదా, దానికి ప్రతిఫలం పొందుకుంటారు కదా. అలాగే కొన్నిసార్లు మన జీవితాల్లో మన యొక్క ప్రవర్తన బట్టి, లేదా మన యొక్క తీరును బట్టి, మన యొక్క నడవడికను బట్టి మనం పొందుకోవాల్సినవి పొందుకోలేకపోతున్నాం. ఇది సందర్భం కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ప్రస్తుత పరిస్థితులు చూస్తే భయానకమైన పరిస్థితులు. ఎప్పుడు దేవుని రాకడ సంభవిస్తుందో ఎవరికి తెలియదు. యుద్ధాలు ప్రారంభించబడినవి, అక్రమాలు పెరిగిపోతున్నాయి, ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసంలో ఐక్యత లేదు, దేవుని ప్రేమ అంతకన్నా లేదు, భక్తి లేదు, భయం లేదు. ఇటువంటి తరుణాల్లో మనమందరం రావాల్సిన చోటుకి అనగా దేవుని మందిరానికి వస్తున్నాం. మన యొక్క జీవితాలు దేవుని మందిరంలో కట్టుకుంటున్నాం, కానీ దానికి కావలసిన ప్రతిఫలాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. అక్కడ పొందుకోవాల్సింది మనం పొందుకోలేకపోతున్నాం. ఈ దినాన ఇటు రీతిగా మనం అందరం దేవుని సన్నిధిలో కూర్చున్నాం, ఇటు రీతిగా ఆయన నామాన్ని ఆరాధన చేస్తున్నాం. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం కొద్ది నిమిషాలు. శ్రద్ధగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన నామాన్ని స్తుతించగలుగుతున్నాం, కానీ దానికి కావలసిన ప్రతిఫలం లేదా దానికి తగ్గ ఆశీర్వాదాలను మనం పొందుకోలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే మన యొక్క ప్రవర్తన. దేవుని సన్నిధిలో మన యొక్క ప్రవర్తన సరైన విధంగా లేక, దానికి తగినట్లుగా మనం మందిరంగా వస్తున్నాం కానీ దానికి ఉపయోగం ఉండట్లేదు. ఏదో నామకార్థంగా బైబిల్ చదువుతున్నాం కానీ దానికి తగిన ప్రతిఫలం మనం పొందుకోలేకపోతున్నాం. మైక్ పట్టుకుని పాటలు పాడుతున్నాం కానీ దానికి కావలసిన ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం. మనం ఎంతో హృదయపూర్వకంగా దేవునికి కానుకలు చెల్లిస్తున్నాం కానీ దాని యొక్క ప్రతిఫలం మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన యొక్క ప్రవర్తన సరైన విధంగా లేక, మన యొక్క ప్రవర్తన దేవుని ఎదుట మంచిగా కనపడక మనం పొందుకోవాల్సిన ప్రతిఫలాన్ని లేదా మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాం. ఈ దినాన మన యొక్క ప్రవర్తన మనం సరి చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనకు కావలసిన ఆశీర్వాదాలు, ఈ రావాల్సిన ప్రదేశానికి వచ్చినప్పుడు దాని నుండి పొందుకోవాల్సిన ఘనత ఎంతైనా అవసరం ఉంది, దాని నుండి పొందుకోవాల్సిన ఆశీర్వాదం ఎంతైనా అవసరం. కాబట్టి మన యొక్క ప్రవర్తన సరి చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. అయితే మన యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మహాజ్ఞాని అయిన ప్రసంగి రాసిన గ్రంథము లేదా పుస్తకము 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. నీవు దేవుని మందిరముకు పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది, మనము దేవుని మందిరంకు వెళ్ళినప్పుడు మన యొక్క ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన అంటే కేవలం మనం వేసుకునే బట్టలు కాదండి. ఈ వాక్యం చదివినప్పుడు ఒక వ్యక్తి ఇలాగ అడిగాడు, నేను దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చూసుకోమంటే, అదే ఇంటి దగ్గర నుంచి చర్చికి వెళ్తున్నప్పుడు తల కింద కట్టుకుండా తలకు పైకి లేపకుండా జాగ్రత్తగా రావడమే కదా అని అడిగారు. ఈ వాక్యం ఒక చోట చెప్తుంటే మన ప్రవర్తన చూసుకోవడం అంటే భక్తులకి ఈ విధంగా అర్థమవుతుంది. ఇంటి దగ్గర నుంచి పోవునప్పుడు అన్న మాట పట్టుకుని దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనమంట తల కింద పెట్టుకుని జాగ్రత్తగా రావాలంట. అది కాదండి దీనికి అర్థం. మన ప్రవర్తన అంటే మన నడవడిక ఏ విధంగా ఉంటుంది దేవుని మందిరంలో అన్నది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. అబ్రహాముకి ఉపపత్ని ఎవరు? హాగరు. హాగరు కూడా వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్ళింది.
వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్ళింది కానీ పొందుకోవాల్సింది పొందుకోలేకపోయింది తన యొక్క ప్రవర్తన బట్టి. హాగర్ ఎక్కడికి వెళ్ళిందంటే బెయేర్షెబాకి వెళ్ళింది. బెయేర్షెబాకి ఎందుకు వెళ్ళింది? శారం పంపించేస్తే వెళ్ళిపోయింది. బెయేర్షెబా అనే మాటకు అర్థం ఏంటండి? బెయేర్షెబా అనే మాటకు అర్థం ఎవరికైనా తెలుసా? బెయేర్షెబా అనే మాటకు ఏంటంటే అర్థం ఏంటంటే సాక్షార్థమైన బావి, లేదా బెయేర్షెబా అనే ప్రదేశము అనేక నీటి ఓటలకు సాదృశ్యంగా, లేదా అనేక నీటి బావులు కలిగిన ప్రదేశముగా అది బెయేర్షెబా పిలువబడుతుంది. ఆ యొక్క ప్రదేశంలో అనేకమైన నీటి బావులు లేదా అనేక నీటికి సాదృశ్యంగా నీళ్లు ఎక్కువ దొరికే ప్రదేశముగా బెయేర్షెబా పిలువబడుతుంది. అటువంటి ప్రదేశంలో, నీళ్లు ఎక్కువగా దొరికే ప్రదేశంలో హాగర్కి ఏం దొరకలేదంట? అక్కడ నీళ్ళు దొరకలేదంట. వింత. నీళ్లు ఎక్కువగా సాక్షార్థమైన నీరు కొరకు ఒక ప్రమాణము ఇద్దరి మధ్య జరిగిన ప్రదేశం అది. దేవుడు విస్తారమైన జల ప్రవాహము అక్కడ ఉంచాడు. అటువంటి ప్రదేశంలో హాగర్కి ఏం దొరకలేదంట? నీరు దొరకలేదంట. ఎందుకు దొరకలేదండి? తన యొక్క ప్రవర్తన. హాగర్ అక్కడికి వెళ్ళి ఏం చేసిందో తెలుసా? అటు ఇటు తిరిగిందంట. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, అటు ఇటు తిరిగిందంట హాగర్. మనం కూడా ఏం చేస్తాం? దేవుని మందిరంకి వచ్చి అటు ఇటు దిక్కులు చూసుకుంటూ ఉంటాం. అది సరైన ప్రవర్తన కాదు. సరైన ప్రవర్తన ప్రవర్తించక కావలసింది పొందుకోలేదు. ఈ దినాన మనం కూడా దేవుని మందిరంకి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన సరైన విధంగా దేవుని దృష్టికి కనపడక, దేవుడు దాన్ని సరిగ్గా ఎంచక పొందుకోవాల్సిన దాన్ని పొందుకోలేకపోతున్నాం. పొందుకోవాల్సిన దాన్ని మనము కోల్పోతున్నాం. ఉదయకాలపు వేళ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. మన యొక్క ప్రవర్తన సరి చేసుకుని మనం పొందుకోవాల్సింది పొందుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బెయేర్షెబాకు వెళ్ళిన హాగరు తన పొందుకోవాల్సింది పొందుకోలేదు. ఎందుకంటే తన యొక్క ప్రవర్తన సరైన విధంగా లేదు. అక్కడికి వెళ్ళి చేయవలసింది తను చేయక అటు ఇటు తిరగడం వలన పొందుకోవాల్సింది పొందుకోలేకపోయింది. మనం కూడా దేవుని మందిరంకి వచ్చి అశ్రద్ధగా మనం దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టక అటు ఇటు చూస్తూ ఉంటాం, అటు ఇటు దిక్కులను ఎత్తుకుంటాం, పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మీద శ్రద్ధ పెట్టము, పాటల మీద శ్రద్ధ పెట్టము. సన్నిధికి వచ్చామంటే ఏదో ఆదివారం ఒక ఫార్మాలిటీగా దేవుని సన్నిధానానికి వస్తాం, కానీ ఏమాత్రం భక్తితో రాము, ఏమాత్రం భయంతో దేవుని సన్నిధికి రాము. ఈ ఉదయకాలపు వేళ బెయేర్షెబా నుండి తన యొక్క ప్రవర్తన బట్టి తను పొందుకోవాల్సింది పొందుకోలేకపోయింది. కానీ ఇక్కడ చేర్చబడిన మనమందరం రావాల్సిన ప్రదేశానికి వచ్చాము, కానీ మనం ప్రశ్నించుకోవాల్సిన వారం ఉన్నాం. రావాల్సిన ప్రదేశానికి వచ్చిన మనం పొందుకోవాల్సినవి పొందుకుంటున్నామనే ఆలోచన చేస్తే చాలాసార్లు మన యొక్క ప్రవర్తన బట్టి మనం పొందుకోవాల్సినవి కోల్పోతున్నాం. అదేవిధంగా హాగర్ ఏం చేసిందంటే, రెండవదిగా చూస్తే తన యొక్క ప్రవర్తనను బట్టి పొందుకోవాల్సింది పొందుకోలేకపోయింది. అలాగే దేవుడు తనను పంపించిన ప్రదేశంలో ఏం చేసిందంటే, తనకి అనుగ్రహించబడిన కుమారుడిని ఎక్కడ పడవేసిందంట? పొదల్లో పడవేసింది. మనం కూడా అంతే కదండి. మనం మందిరంకి వస్తాం, మనతో పాటు ఇంటి దగ్గర నుంచి మన పిల్లలు కూడా మందిరానికి వస్తారు. కానీ వాళ్ళు వచ్చి ఏం పడతారు తెలుసా? ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అన్నట్టు వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. మన పిల్లలు కూడా. పాట మీరు అర్థం చేసుకుంటారని పాడుతున్నాను నేను. మన పిల్లలు మనతో పాటు దేవుని మందిరంకి వచ్చినప్పుడు దేవుని మందిరంలో వారిని కూర్చోబెట్టాలి. దేవుని యొక్క వాక్యం వినేలా వారిని చేయాలి. అంతగా మరీ చిన్నపిల్లలు అయితే వారిని ఇబ్బంది పెడితే వారు ఏం చేయాలి? తల్లులు గుమ్మం దగ్గర కూర్చుని వారిని ఆడుస్తూ, వారు అల్లరి చేస్తే వారిని కంట్రోల్ చేసే సామర్థ్యత తల్లులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా దేవుని మందిరంలో ఉన్నప్పుడు పిల్లలను కూడా, నేను నా కుటుంబాన్ని యెహోవాను సేవించుకుని దేవుని యొక్క వాక్యంలో రాయబడిన రీతిగా కుటుంబం అంతా ఈ యొక్క దినాన దేవుని మందిరంలో చేర్చబడినప్పుడు మన యొక్క ప్రవర్తన బట్టి మనము అనేక రీతిలుగా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన వారుగా ఉన్నాం. కాబట్టి మన యొక్క ప్రవర్తన మార్చబడాలి. అంటే మన యొక్క ప్రవర్తన మార్చబడింది అనడానికి ఏ విధంగా దానికి రుజువు అంటే, మన యొక్క ప్రవర్తన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వేషధారణగా ఉండకూడదు. పైకి ఒకలాగా భక్తి, లోపల ఒకలాగా భక్తి చేయకూడదు. ఉదాహరణకి నేను ఇప్పుడు జిమ్లో జాయిన్ అయ్యానని చెప్తున్నాను. నేను మీకు జిమ్లో జాయిన్ అయ్యానని చెప్తే మీరు నమ్ముతున్నారు. నేను డబ్బులు పే చేస్తున్నాను, మెంబర్షిప్ తీసుకున్నాను అని చెప్తున్నాను. మళ్ళీ నెల తర్వాత కూడా మీకు అదే మాట చెప్తున్నాను. 2 నెలల తర్వాత కూడా అదే మాట చెప్తున్నాను. మీరు నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే నా శరీరంలో మార్పు లేదు. కాబట్టి నా శరీరంలో మార్పు లేదు.
వాళ్ళు ఇక్కడ తినకూడదు, వ్యాయామాలు చేయమంటారు, అవి చేయకుండా వాళ్ళు తినొద్దన్నవి తినేస్తే శరీరంలో మార్పు రాదు. మనం కూడా మన యొక్క ప్రవర్తనలో మార్పు కనబడే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి దేవుని సన్నిధిలో. ఇది నాన్న మనము పొందుకోవాల్సినవి ఎందుకు కోల్పోతున్నామో అనే 4 విషయాలు దేవుని సన్నిధిలో మన యొక్క సత్ప్రవర్తన లేక, దేవుని సన్నిధిలో మన యొక్క బిహేవియర్, మన యొక్క ప్రవర్తన సరైన విధంగా లేక మనం కోల్పోవలసినవి ఎన్నో, పొందుకోవాల్సినవి ఎన్నో కోల్పోతున్నాం. ఇది నాన్న దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క మాటల చేత బలపరచబడుతూ కొన్ని యొక్క మాటలు మీకు అందించాలనుకుంటున్నాను. అయితే మొదటిగా దేవుని సన్నిధిలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాలు చదువుతాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగిందుము, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. యాలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే వినయ భయభక్తులతో కూడిన ప్రవర్తనగా ఉండాలి. దేవుని యొక్క మాటలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. తెలుగు బైబిల్లో వినయ భయభక్తులు అని రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో రెవరెన్స్ అనే మాట రాయబడి ఉంది. రెవరెన్స్ అనే మాటకు అర్థం ఏంటంటే గౌరవము. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుణ్ణి గౌరవించే విధంగా మనం ప్రవర్తించాలి. మన యొక్క ప్రవర్తన దేవుణ్ణి మర్యాదపూర్వకంగా, ఆయన్ని మర్యాదించే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి. ఉదాహరణకి అన్యులైన వారు ఉంటారు. అన్యులైన వారు ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంటే వారి దేవుడికి వారు పూజ చేస్తున్నప్పుడు చాలా నిష్టగా చేస్తారు. కనీసం వారు చెప్పులు వేసుకోరు. ముస్లిం సోదరులు ఉన్నారంటే వాళ్ళు ఖురాన్ చదివినప్పుడు చాలా నిష్టతో చదువుతారు. ఎలాగంటే ఖురాన్కి ఒక పీట వేయబడి ఉంటుంది. ఒక పీట ఇంత ఎత్తులో ఒక పీట ఉంటుంది. ఆ పీట మీద ఖురాన్ పెట్టబడి ఉంటుంది. వారు చక్కగా మోకాళ్ళు వేసి లేక బాసిపట్టం వేసుకుని చక్కగా చాలా శ్రద్ధగా చదువుతారు. కానీ మనం బైబిల్ చదివినప్పుడు ఎలా చదువుతాం? మనం నచ్చిన ప్లేస్లో కూర్చుంటాం, మనకు నచ్చినట్టుగా మనం కూర్చుంటాం. కనీసం కొంతమంది అయితే ఇంకా బైబిల్ గ్రంథాలు కూడా తెరవబడి ఉండరు, ఇంకా కొనుక్కుని ఉంటారు కానీ ఇంకా తెరిచి ఉండరు. అంత మర్యాద మన దేవుడు అంటే మనకి, అంత గౌరవం మన దేవుడు అంటే మనకి. కానీ దేవుని యందు మనము ఆయన కృప పొందుకున్న మనము ఆయన పట్ల వినయ భయభక్తులు కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ, దేవునికి ఇష్టమైన రీతిగా దేవుని సన్నిధిలో మనం ప్రవర్తించాలి. మన యొక్క ప్రవర్తన సరైన విధముగా లేక, దేవుని గౌరవపరచక, దేవుని మర్యాద చేయక, దేవుని అమర్యాద చేస్తూ, దేవుని అగౌరవపరుస్తూ దేవుని సన్నిధిలో మనం పొందుకోలేకపోతున్నాం. మన యొక్క ప్రవర్తన సరైన విధముగా సరి చేసుకోకుండా, సత్ప్రవర్తన లేక, మంచి క్రియలు చేయక, మంచి ప్రవర్తన, మంచి నడవడిక దేవుని సన్నిధిలో లేక మనం పొందుకోలేకపోతున్నాం. ఇది నాన్న దేవుని యొక్క మాటలు మనకు సెలవు. మనం పొందుకోవాల్సినవి పొందుకోవాల్సినవి ఏంటంటే ఆశీర్వాదాలే. మనం పొందుకోవాల్సిన దేవుని కృప మాత్రమే, పొందుకోవాల్సిన ఆయన ప్రేమ, ఆయన దయ మాత్రమే. అవి పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. సత్ప్రవర్తన అంటే మొదటిగా దేవుని యందు గౌరవముగా మనం నడుచుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గౌరవముగా దేవుని సన్నిధిలో మన యొక్క ప్రవర్తన ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, అక్కడ మీ మాటలు మీవే. దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఉంటారు, ఆ పిల్ల ఏ డ్రెస్ వేసుకొచ్చిందని చూస్తారు, ఆ అబ్బాయి ఎలా కొడుతున్నాడని చూస్తారు. అంతే తప్ప దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమాత్రం ఆయన గౌరవపరచాలి, ఏమాత్రం ఆయన్ని మర్యాదించి ఆయన ఆరాధన చేయాలనే ఆలోచన లేక, ఏమాత్రం ఆయన స్తుతించాలి అనే మనకి సోయ లేక మనం ఏం చేస్తున్నామంటే అమర్యాదగా ప్రవర్తిస్తున్నాం. ఆయన ఎవరని మర్యాదపరచాలంటే చూడండి 89వ కీర్తన 7వ చరణంలో, ఆయన మిక్కిలి భీకరుడు, ఆయన చుట్టూ ఉన్న వారి కంటే ఆయన భయంకరుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ ద సెయింట్స్, ఆయన పరిశుద్ధుల సభలో ఆయన బహుబలము కలిగిన వాడు భీకరుడు అనగా ఆయన మిక్కిలి, ఆయనకి భయంకరుడు అంటే ఆయనకి మనము భయపడవలసిన వారు కనుక. ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఎందుకు మనం ఆయనకి భయపడాలి? ఎందుకు ఆయన్ని మనము గౌరవపరచాలంటే ఆయన మనల్ని సృష్టించేవాడు, ఆయన మనల్ని పోషిస్తున్నవాడు, ఆయన మన సైన్యములకు అధిపతి అయి మనల్ని నడిపిస్తున్న దేవుడు కనుక మనము దేవుని సన్నిధిలో సత్ప్రవర్తన కలిగి ఆయన గౌరవపరుస్తూ, ఆయన యందు వినయ విధేయతలతో భయభక్తులతో ఆయన సన్నిధిలో మనము ప్రవర్తించాలి. నా పాటికి నేను చెప్తున్నాను కానీ మనలో మార్పు ఉండదు. నా పాటికి ఇక్కడ నించున్న సేవకుడు మాట్లాడతాడు కానీ ఏమాత్రం వాక్యం అంటే శ్రద్ధ ఉండదు.
సత్ప్రవర్తన అంటే వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యాన్ని మనం దేవుని సన్నిధికి వారంకి ఒకసారి వస్తాం. దేవుని సన్నిధిలో వారంకి ఒకసారి ఆదివారం వస్తాం. వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలను మనము జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గౌరవముతో దేవుని ఆరాధన చేయాలి. ఈ వారమంతా దేవుడు నిన్ను పోషించాడు కదా, ఈ వారమంతా తన కృపను నీకు అనుగ్రహించాడు కదా. నువ్వు వెళ్తున్న మార్గాల్లో కానివ్వండి, నువ్వు చేస్తున్న ప్రయాణాల్లో కానివ్వండి, నువ్వు వెళ్తున్న పనిలో కానివ్వండి, నువ్వు ఎక్కడ నిలిచున్నా ఆయన కృప నీ మీద ఆవరింపు చేస్తున్నాడు. ఆయన కృప నీకు తోడుగా ఉంచుతున్నప్పుడు, ఏమాత్రం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మందిరములో గౌరవం లేక, మర్యాద లేక, దేవుడంటే భయము లేక, భక్తి లేక మన యొక్క ప్రవర్తన సరైన విధంగా లేదేమో. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని రాకడ సమీపిస్తున్న ఈ దినాల్లో దేవుని యొక్క సంఘానికి, ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి డిసిప్లైన్ లేదంట. దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలో వారికి ఇంకా తెలియట్లేదంట, ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదంట దేవుని సంఘానికి. ఒకవేళ నిజంగా ఈ విధంగా మనం ఆ స్థితిలో ఉంటే ఈ మాటల కొలది మన యొక్క జీవితాలను మనం మార్చుకుందాం. దేవుని సన్నిధిలో దేవుని యొక్క సేవకుడు నిలబడి ఇక్కడ కష్టపడి నీ కొరకు మాటలు, దేవుడు అనుగ్రహించిన మాటలు నీకు అందిస్తున్నప్పుడు ఏమాత్రం అశ్రద్ధగా ఉండకూడదు. దేవుని సేవకుని బట్టి కాదు అది. ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు ఏమాత్రము నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోకూడదు. అక్కడ పాటలు పాడుతున్న మనిషిని బట్టి కాదు, సైన్యములకు అధిపతియగు దేవుని బట్టి మాత్రమే, ఆయన మాత్రమే నువ్వు గౌరవపరచాలి, ఆయన మాత్రమే మహిమపరచాలి. మీరు ఏమి చేసినను అది కేవలము ఎవరి మహిమ కొరకు? దేవుని మహిమ కొరకు. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన నిన్ను సమస్తమును పరిశోధిస్తున్నాడు. నువ్వు కూర్చున్నప్పుడు ఆయన పరిశోధిస్తాడు, నువ్వు నిల్చున్నప్పుడు ఆయన పరిశోధిస్తాడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన పరిశోధిస్తాడు. నువ్వేం చేస్తున్నావు దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. ఆ భయం లేకుండా దేవుని సన్నిధిలో సరైన విధముగా ఆయన్ని గౌరవపరచక నీ యొక్క ప్రవర్తన బట్టి దేవుణ్ణి అగౌరవపరుస్తున్నావు. జాగ్రత్త. దేవుని యందు భయం లేక, దేవుని యందు భక్తి లేక దేవుణ్ణి అమర్యాద పరుస్తున్నాము దేవుని సన్నిధిలో. నీ యొక్క అమర్యాద, నీ యొక్క అగౌరవపరిచే విధానము నీ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయేలా చేస్తుంది. నీకు కావలసిన ఘనతను కోల్పోయే విధంగా చేస్తుంది. ఈ రోజు నువ్వు ఇంకా ఆ స్థితిలో ఉన్నావంటే నీ ప్రవర్తన మార్చబడాలి. ఇంకా అట్టడుగు లోతులో నువ్వు దిగజారిపోతున్నావంటే నీ స్థితి మార్చబడాలి. నీ యొక్క నీ దేవునికి నీవు ఇచ్చే ఆ యొక్క గౌరవాన్ని మరింత రెట్టింపుగా నువ్వు గౌరవపరచాలి దేవుణ్ణి. దేవుని సన్నిధికి వస్తావు కానీ గౌరవం లేకుండా నడుచుకుంటావు. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనంలో, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 66 లాస్ట్ అధ్యాయంలో 2వ వచనం చదవండి. వానినే నేను దృష్టించున్నాను. నిజంగా దేవుని సన్నిధికి ఎవరైతే వచ్చి తన యొక్క హృదయాన్ని దీనుడిగా మార్చుకుని దేవుని యొక్క మాటలను వినిచి వణుకుచుంటాడో వారిపైన యెహోవా దృష్టి ఉంటుందంట. దేవుని కృప వారిపైన ఉంటుందంట. ఎవరైతే దీనుడిగా నా మాట వింటాడో, ఎవరైతే నా యొక్క వాక్యాన్ని నా సన్నిధికి వచ్చినప్పుడు గౌరవంతో, మనకి గౌరవం ఉన్నప్పుడు మనము ఆటోమేటిక్గా విల్ సరెండర్ టు హిమ్ అంట. మనము దేవునికి ఆటోమేటిక్గా మనము మన యొక్క జీవితాన్ని సమర్పించుకుని ఆయన ఎదుట మనము దీనులుగా మార్చబడతామంట. మనము దేవుని సన్నిధిలో దీనులుగా మార్చబడినప్పుడు, దేవుని సన్నిధిలో మనము దీనులుగా మార్చబడినప్పుడు ఆయన యొక్క దృష్టి మన మీద ఉంటుందంట. మనము దీనులుగా దేవుని సన్నిధిలో ఎప్పుడు మార్చబడతామంటే, దేవుని సన్నిధిలో ఆయన మనము గౌరవించినప్పుడు, ఆయనకి మనం మర్యాద చేసినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క ప్రవర్తన ఆయనకి సరెండర్ అయిపోయే విధంగా. ఒక దీనుడు ఎలా ఉంటాడంటే కంప్లీట్గా ఒక యజమానుడికి లొంగిపోయిన వాడుగా ఉంటాడు. ఒక దీనుడు ఎలా ఉంటాడంటే కంప్లీట్గా ఒక వ్యక్తికి సరెండర్ అయిపోయిన వాడుగా ఉంటాడు. మన యొక్క గౌరవం, మన యొక్క మర్యాద దేవుని దృష్టిలో బహుగా ఉండాలి. మన యొక్క మర్యాద, మన యొక్క దృష్టి దేవుని ఎదుట మనల్ని దీనుడుగా ఉంచుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 147వ కీర్తన 11వ చరణం చదువుదాం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు దేవుని సన్నిధికి వచ్చి కనిపెట్టి వారి యందు దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆనందించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క భయమును బట్టి, మన యొక్క భక్తిని బట్టి, మనము గౌరవపరిచే విధానాన్ని బట్టి దేవుడు ఆనందపడుతున్నాడంట. మనము దేవుణ్ణి ఆనంద పెట్టేవారంగా ఉన్నామా? దేవుని సన్నిధిలో మన యొక్క ప్రవర్తన బట్టి దేవుడు సంతోషపడుతూ ఉండాలి. ఒక వ్యక్తి యుఎస్ దేశంలో బహు తెలివి కలిగిన వాడు, సైంటిస్ట్. ఆ వ్యక్తి
ప్రెసిడెంట్ పిలిచాడంట ఆ వ్యక్తిని. ప్రెసిడెంట్ పిలిచాడంట, దేశ ప్రెసిడెంట్ పిలిచి ఆయనకి ఒక డిన్నర్ ఏర్పాటు చేశాడంట. ఒక రాత్రికి ఆయన భోజనానికి రమ్మన్నప్పుడు దేశ అధ్యక్షుడు పిలిచి రమ్మన్నాడంట. ఈయన ఏం చేయాలి? దేశ అధ్యక్షుడు రమ్మన్నప్పుడు చాలా నీట్గా మర్యాదగా రెడీ అయ్యి చాలా వినయంతో, దేశ అధ్యక్షుడు అంటే మాటలు కాదు, దేశ అధ్యక్షుడు అంటే మాటలు కాదు, ద ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ద కంట్రీ, ఆయన ప్రథమ వ్యక్తి, ప్రథమ పౌరుడు. కాబట్టి ఏం చేయాలంటే చాలా మర్యాదతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. సైంటిస్ట్ కదా ఈయన, సైంటిస్ట్ కదా ఈయన ఏం చేశాడంటే ఎన్నో పొందుకున్నాడు, ఎన్నో విజయాలు సాధించాడు తన జీవిత చరిత్రలో. ఎన్నో రకాల ఆయన విన్యాసాలు లేదా ఎన్నో రకమైన సైన్స్కి సంబంధించిన పరిశోధనలు చేసి విజయాన్ని పొందాడు. కరెక్టే. ఒక దేశ అధ్యక్షుడు పిలిచినప్పుడు చాలా మర్యాదతో వెళ్ళాలి. ఆయన ఏం చేశాడంటే నీట్గా సూట్ వేసుకుని వెళ్ళాల్సిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక షార్ట్ వేసుకుని, ఒక టీషర్ట్ వేసుకుని, షూస్ వేసుకుని ఏదో ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళినట్టు వెళ్ళాడు. నిజంగా జరిగింది, యథార్థంగా జరిగింది ఈ సంఘటన. అలా వెళ్ళినప్పుడు ఏం చేశారంటే దేశ అధ్యక్షుడు అంటే ఆయన చుట్టూ ఎంతోమంది సెక్యూరిటీ ఉంటారు. ఈ వ్యక్తిని ఈ విధంగా చూసి వారు ఏం చేశారంటే ఫస్ట్ ఆయన లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఆయన్ని బయటికి తన్నారు, బయటికి గెంటేశారు. ఎందుకు? ఆయన ఒక హోదా కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నప్పుడు, దేశ ప్రథమ పౌరుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు తనకున్న డిగ్నిటీని తను చూపించాలి. తనకున్న పేరుని బట్టి, తనకున్న ఆ యొక్క బిరుదుని బట్టి, తను చేస్తున్న వృత్తిని బట్టి చాలా మర్యాదగా ఆ యొక్క స్థానానికి వెళ్ళాలి. అటువంటి ప్రవర్తన లేకుండా తనకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుని ఏమాత్రం నీట్నెస్ లేకుండా వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే తను గుర్తించబడలేదు. తను గుర్తించబడక తను పొందుకోవాల్సిన మర్యాదను కోల్పోయాడు. ఇది నాన్న దేవుని సన్నిధిలో కూర్చున్న మనము, సైన్యములకు అధిపతి యెహోవా దగ్గరకు వచ్చినప్పుడు మనము ఆయన సరైన విధంగా గౌరవించక, ఆయన మర్యాద చేయక, మన యొక్క ప్రవర్తన బట్టి మనం చేసే చేష్టలను బట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం కూడా ఆ వ్యక్తి ఏ విధంగా తన యొక్క మర్యాదను కోల్పోయాడో మనం కూడా పొందుకోవాల్సినవి కోల్పోతున్నాం. కేవలం ఇది మన ప్రవర్తన వల్ల మాత్రమే. అతను చేసిన ప్రవర్తన బట్టి ఆ యొక్క సెక్యూరిటీ వారిని తన్నివేసింది. దేవుని సన్నిధి కోసం అంతకంటే దేశ ప్రథమ దేవుడు కంటే బహుబలము కలిగిన వాడు, బహుధైర్యము కలిగిన వాడు, నిన్ను సృష్టించిన వాడు, నిన్ను పోషిస్తున్న వాడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో గౌరవంగా మనం నడుచుకోవాలి. గౌరవంగా నడుచుకోకపోతే, సత్ప్రవర్తన కలిగి లేకపోతే, సత్ప్రవర్తనలో మొదటి విషయం గౌరవంగా దేవుని సన్నిధిలో మనం నడుచుకోవాలి. గౌరవంగా దేవుని సన్నిధిలో లేకపోతే మనం పొందుకోవాల్సిన కోల్పోతాం. రెండవదిగా చూస్తే మనము మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, దేవుని సన్నిధిలో సత్ప్రవర్తన అంటే ఏ విధంగా ఉండాలని ఆలోచన చేస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే ఏంటంట, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చున్నది, అది ఎప్పుడును వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సత్ప్రవర్తనతో నడుచుకోవడం అంటే మొదటిగా దేవుని గౌరవించడం. ఆయన గౌరవిస్తూ ఆయనను ఆరాధన చేసినప్పుడు మనం పొందుకుంటాం. రెండవదిగా చూస్తే దేవుని సన్నిధిలో సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలంటే, సత్ప్రవర్తన కలిగి మనము దేవుని ఎదుట, దేవుని దృష్టికి మంచివారంగా మనం కనబడాలంటే రెండవది యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలంట. దేవుని సన్నిధికి వచ్చిన నీ హృదయం యథార్థముగా ఉండాలి. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సత్యము కలిగి మన యొక్క హృదయం యథార్థమైన ప్రవర్తన కలిగి సత్యమైన మార్గములో మనం నడుచుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధన చేయాలి. దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన యథార్థమైన ప్రవర్తనగా ఉండాలి. ఇక్కడ అదే చెప్తుంది. యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది. మనము ఎందుకు యథార్థంగా ఆరాధన చేయాలని ఆలోచన చేస్తే అదే వచ్చిన చివరిలో ఏం చదవండి, అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడంటే మనం యథార్థమైన ప్రవర్తనతో దేవుని సన్నిధిలో నడుచుకోవాలని. ఫుట్నోట్ చూడండి, ఫుట్నోట్లో ఏమని రాయబడి ఉంది, వెతుకుచున్నాడు యథార్థమైన వారి కొరకు. ఒక్కడైనా యథార్థంగా ఉండడాన్ని దేవుడు వెతుకుతున్నాడంట.
దేవుని సన్నిధికి వచ్చేవారు ఈ మధ్య కాలంలో యథార్థత లేక వేషధారణ జీవితం. దేవుని సన్నిధికి వస్తారు, పాటలు పాడతారు, అదే నోటితో బూతులు మాట్లాడతారు. దేవుని సన్నిధికి వస్తారు, వాక్యం చదువుతారు, అదే నోటితో మాట్లాడుకున్న మాటలు. దేవుని వాక్యం చదువుతారు, దేవుని వాక్యంలో ఏది చేయొద్దని ఉన్నదో అదే క్రియలు చేస్తారు. అదే వేషధారణ అంటే దేవుని యొక్క వాక్యంలో అబద్ధాలు ఆడకూడదని ఉంటుంది. మన యొక్క అవసరం కొరకు మనం అబద్ధాలు ఆడుతాం. దేవుని యొక్క వాక్యంలో వ్యభిచారం చేయకూడదని ఉంటుంది, వ్యభిచారం చేస్తాం. దేవుని యొక్క వాక్యంలో దొంగలింపకూడదని ఉంటుంది, దొంగతనం చేస్తాం. పైకి చాలా భక్తులుగా కనపడతాం. ఒకవేళ ఈ మాటలు నిన్ను నొప్పిస్తున్నాయి, ఒకవేళ నిన్ను నొప్పిస్తే ఖచ్చితంగా నువ్వు మార్చుకోవాల్సిన వాడుగా ఉన్నావు. ఒకవేళ ఈ మాటలు నిన్ను గాయపరుస్తుంటే, ఈ మాటలు నిన్ను నొప్పిస్తుంటే ఖచ్చితంగా ఈ యొక్క మాటల ద్వారా నీ యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. నీ యొక్క ప్రవర్తన యథార్థవంతమైన ప్రవర్తనగా మార్చబడాలి. నీ యొక్క ప్రవర్తనలో యథార్థత లేక వేషధారణ జీవితం, ఇంకా వేషధారణ జీవితం. ఎన్నో ఏళ్ళ నుండి మందిరానికి వస్తున్నావు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి మందిరానికి వస్తున్నావు, బట్ నీ ప్రవర్తనలో యథార్థత లేదు. పైకి చాలా భక్తులుగా కనపడవచ్చు, పైకి నువ్వు మందిరం కొరకు ఎంతో పని చేయొచ్చు, మందిరానికి ఎన్నో కానుకలు ఇవ్వచ్చు, సేవకుడి దగ్గర వినయంగా నటించవచ్చు, కానీ నీ ప్రవర్తనలో యథార్థత లేకపోతే ఏ మాత్రము దేవుడు నీకు అనుగ్రహించడు. జాగ్రత్త. తన యొక్క ప్రవర్తన సరైన విధంగా లేక బేర్షెబలో నీళ్ళు ఉన్నప్పటికీ నీళ్ళను పొందుకోలేకపోయింది. నీకు ఆశీర్వాదాలు ఇవ్వాల్సినప్పటికీ దేవుడి దగ్గర నుంచి నువ్వు కోల్పోతావు. ఎందుకంటే నీ ప్రవర్తనలో యథార్థత లేక, నీ ప్రవర్తనలో సరైన ట్రూత్ లేక, సత్యం లేక నీ ప్రవర్తనలో. ఆయన ఆరాధించేవాడు, దేవుని సన్నిధికి వచ్చేవాడు, ఆయన ఆరాధించడానికి ఎక్కడికి వస్తాం మనం? దేవుని సన్నిధికి. దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడ ఉంటుందో, దేవుని యొక్క ప్రసన్నతను ఎక్కడ అనుభవిస్తున్నామో, నువ్వు ప్రార్థన చేసే ప్రతి చోట దేవుని ప్రసన్నత ఉంటుంది. నువ్వు మోకరించే ప్రతి చోట దేవుని శక్తి ఉంటుంది. దేవుడు అక్కడ ఉంటాడు. అప్పుడు నువ్వు దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు, దేవుని ఎదుట నువ్వు సాగిలపడినప్పుడు నీ ప్రవర్తన యథార్థవంతమైన ప్రవర్తనగా ఉండాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండము. యథార్థవంతుడు ఏం చేస్తాడో చూడండి. యథార్థవంతుడు ఏం చేస్తాడంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము యథార్థవంతమైన హృదయముతో, పూర్ణ హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని ప్రేమించాలి. మనము ప్రేమించే వారి కొరకు ఎన్నైనా చేయడానికి మనం సిద్ధపడతాం. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఎన్నో చేస్తున్నాడు కదా. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టినప్పుడు ఆయన మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ప్రేమించడం అంటే కేవలం నోటి మాటతో ఐ లవ్ యూ అని చెప్పడం కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవుని సన్నిధిలో చెప్పడం కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు వేషధారణ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నిలబడుతున్న నీవు, దేవుని సన్నిధిలో కూర్చున్న నువ్వు వేషధారణ విడిచిపెట్టి ఆయన్ని సత్యముగా ఆరాధించడమే దేవుని ప్రేమించడం. ఆయన సన్నిధిలో యథార్థవంతమైన ప్రవర్తనను కలిగి ఉండడమే దేవుని ప్రేమించడం. అది మనం ఏ విధంగా ప్రేమించాలంట? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మనము ఆయన ప్రేమించాలి. పూర్ణమైన హృదయం. కేవలం దేవుని సన్నిధిలో ప్రేమించడం అంటే ఏదో హాఫ్గా దేవుని ప్రేమించడం కాదు. సంపూర్ణ హృదయంతో ఒక వ్యక్తిని, నీ భర్తను నువ్వు ప్రేమిస్తానంటే పూర్ణ హృదయంతో కంప్లీట్ లవ్ చూపిస్తావు. నీ బిడ్డలను నువ్వు ప్రేమిస్తావంటే వారి పట్ల నువ్వు కంప్లీట్ లవ్ చూపిస్తావు. నీ స్నేహితులు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే, నువ్వు ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే కంప్లీట్ 100% లవ్ చూపిస్తావు. 100% మనం వారి పట్ల ప్రేమను చూపిస్తాం. కానీ మనల్ని పోషించి, మనల్ని పెంచి, మనల్ని నడిపిస్తూ, తన కృపను మనం పైన ఆవరింపు చేస్తూ, ప్రతిదినం మనల్ని సజీవులుగా ఉంచుతున్న దేవుడి పట్ల ఏమాత్రమైన నువ్వు పూర్ణమైన ప్రేమను చూపించగలుగుతున్నా? పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించగలుగుతున్నావా? యథార్థవంతమైన ప్రవర్తన నువ్వు దేవుని సన్నిధిలో కలిగి ఉంటే, నీలో ఏమాత్రము వేషధరణ లేకుండా, నీలో ఏమాత్రము హిపోక్రసీ అనగా పైకి భక్తిగా కనపడుతూ లోపల అమర్యాదతో, అగౌరవంగా ఏదో పైకి బైబిల్ చదువుతూ, లోపల నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తూ, పైకి ప్రార్థన చేస్తూ, లోపల బూతులు తిడుతూ ఆ వేషధారణ వంటి జీవితంతో జీవిస్తే నువ్వు దేవుణ్ణి ఏమాత్రం ప్రేమించలేవు. చూడండి, కీర్తనల గ్రంథం 86వ కీర్తన 12వ చరణం. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంట యథార్థవంతమైన ప్రవర్తన కలిగిన మనము పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అమ్మా అంటే చేతులు ఎత్తరు చాలా మంది. ప్రార్థన చేయండి అమ్మా అంటే ప్రార్థన రాదు మనకి, కానీ ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు కావాలి.
కానీ ఆయన దగ్గర నుంచి దీవెనలు కావాలి. ఆయన నీకు డబ్బులు ఇచ్చేయాలి, ఆయన నీకు ప్రేమను చూపించాలి, ఆయన కృపను నీ పైన ఉంచేయాలి. కానీ పూర్ణ హృదయంతో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? పూర్ణ హృదయంతో దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? చేతులెత్తమంటే చేతులెత్తావు, నోరు తెరిచి పాట పాడమంటే పాట పాడమను, హృదయపూర్వకంగా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయము, యథార్థంగా నడుచుకోమంటే నడుచుకోం. కానీ మనకి పొందుకోవాల్సినవి మాత్రం పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం. ఇది నాన్న నువ్వెందుకు పొందుకోవట్లేదు అంటే నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి నువ్వు ప్రేమించట్లేదు. యథార్థ హృదయం కలిగి నీ యొక్క పూర్ణ హృదయంతో దేవుని నువ్వు స్తుతించలేకపోతున్నావు. ఇర్మీయా భక్తుడితో అంటున్నాడు 29వ అధ్యాయంలో, ఇర్మీయా భక్తుడితో దేవుడు రాయించిన మాట 29వ అధ్యాయము 13వ వచనం, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నా గురించి మీరు నన్ను ఎలా మనం దేవుని గురించి విచారం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పూర్ణ హృదయంతో విత్ ద కంప్లీట్ హార్ట్ మనము ఆయన వెతికినప్పుడు, ఆయన గురించి మనము విచారణ చేసినప్పుడు మనము ఆయన కనుగొంటామంట. మన జీవితాల్లో దేవుడు ఎందుకు లేడు, మనము దేవుణ్ణి ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకలేకపోతున్నాం. దేవుని సన్నిధికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు ఆటలాడుకుంటే దేవుడు కనపడు నీకు. దేవుని యొక్క వాక్యం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నీ ఇష్టం వచ్చింది నువ్వు బుక్లో రాసుకుంటే దేవుడు నీకు కనపడ్డు. నీ ఇష్టం వచ్చిన ఆలోచనలు నువ్వు ఆలోచన చేస్తుంటే ఇక్కడే ఉంటావు, కానీ నీ ఆలోచనలు వంట గ్యాస్ ఆర్పానే లేదా, బట్టల పైన వర్షం వస్తుందేమో. నీ ఆలోచనలు ఈ విధంగా ఉంటే ఏ మాత్రము దేవుడు నీకు కనపడ్డు. పూర్ణ హృదయంతో వెన్ యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్, నువ్వు దేవుని ప్రసన్నతను అనుభవించడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ హృదయం, నీ దృష్టి దేవుని పైన ఉన్నప్పుడు మాత్రమే ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ దృష్టి దేవుని పైన పెట్టక దేవుని సన్నిధిలో డిస్ట్రాక్షన్స్ ఇస్తూ ఎన్నో నీ ఆలోచనలో ఏవేవో ఆలోచనలు, బయట ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు, ఇంటి దగ్గర వంట ఏమైపోతుంది, బట్టలు ఏమైపోతున్నాయి, అయ్యో నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడు, నా భార్య అక్కడ ఉంది, నా భర్త ఎక్కడ ఉందని నువ్వు ఆలోచన చేసుకుంటే దేవుని మందిరంకి వచ్చి కుదరదండి. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్ణ హృదయంతో ఆయన్ని మాత్రమే వెతకాలి. అప్పుడు ఆయనకి కనపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక భార్య ఒక భర్తని ఎంతగానో లవ్ చేస్తుందంట, ఎంతగానో ప్రేమిస్తుందని మాటలతో చెప్తుందంట. మాటలతో చెప్తూ నేను నిన్ను ప్రేమిస్తుంది, నీ అంత బహు సౌందర్యం లేడని చెప్తుందంట భార్య. చెప్తూ ఆ వ్యక్తిని ఎంతగానో అనుమానిస్తుందంట. పైకి చెప్తుంది ప్రేమిస్తున్నానని, కానీ 24 గంటలు ఆయన ఫోన్కి ఎవరు మెసేజ్ చేశారా, ఆయన ఫోన్కి ఎవరు కాల్ చేశారా, ఆయన ఏం చేస్తున్నాడా, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడా అని డిస్ట్రాక్టెడ్ ఆలోచనలు, తనని మభ్యపెట్టే ఆలోచనలు. ప్రేమిస్తున్నానని పైకి చెప్తుంది కానీ ఏమాత్రం తన యొక్క భర్త మీద నమ్మకం ఉండదు. మనం కూడా అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని నోటి మాటలో చెప్తాం కానీ పరిపూర్ణంగా ఆయన వెతకలేము. మనం పరిపూర్ణంగా ఆయన యొక్క ప్రేమను గ్రహించలేకపోతున్నాం. ఈ విధమైన ప్రవర్తనతో దేవుని సన్నిధికి వస్తే నీవు పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. కీర్తనల గ్రంథము 63వ కీర్తన మొదటి వచనం చదువుదాం. 63వ కీర్తన మొదటి వచనం, దేవా వేకువనే నిన్ను వెతుకును, నీ బలము నీ ప్రభావం చూడవలనని పరిశుద్ధాలయందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అరణ్యములో ఉండి దావీదు భక్తుడు రాస్తున్న మాటలు ఇవి. దేవా, నీ యొక్క బలమును చూడడానికి, నీ యొక్క ప్రసన్నతను నేను అనుభవించడానికి, నీ యొక్క ప్రభావాన్ని చూడడానికి పరిశుద్ధాలయం ఉంది నేను ఎంతో ఆశతో వచ్చాను, ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుని కొరకు కనిపెట్టుకుని మనము ఎంతో ఆశతో పూర్ణమైన హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. యథార్థమైన ప్రవర్తన అంటే ఏదో నోటి మాటకి నేను ఆదివారం చర్చికి వెళ్తానని చెప్పుకోవడం కాదు. యథార్థమైన ప్రవర్తన అంటే నోటి మాటకి నేను బైబిల్ చదువుతున్నానని చెప్పడం కాదు, నోటి మాటకి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పడం కాదు. నీ యొక్క ప్రవర్తనను కనుపరిచే విధంగా యథార్థముగా ఒక ఓపెన్ బుక్ గా, ఒక తెరిచిన పుస్తకంగా నీ జీవితం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో యథార్థముగా ప్రవర్తించి పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించి, పూర్ణ హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, పూర్ణ హృదయంతో దేవుని వెతకినప్పుడు ఖచ్చితంగా నీవు కావలసిన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సత్ప్రవర్తన ప్రవర్తించడం అంటే మొదటిగా నేను చెప్పిన మాట దేవుణ్ణి గౌరవపరచడం, ఆయన్ని గౌరవించడం. సత్ప్రవర్తన ప్రవర్తించడం అంటే రెండవదిగా యథార్థమైన ప్రవర్తన కలిగి పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించి, పూర్ణ హృదయంతో ఆయనకు స్తుతులు అర్పించి, పూర్ణ హృదయంతో ఆయన వెతకినప్పుడు ఆయన నీకు సమీపముగా ఉంటాడు.
ఒకవేళ నువ్వు యథార్థమైన హృదయముతో, యథార్థమైన మనస్సుతో, పూర్ణ హృదయముతో దేవునికి సమీపంగా లేకపోతే ఆయన నీకు దూరస్తుడైపోతున్నాడు, ఆయన నువ్వు కోల్పోతున్నావు. మూడవదిగా చూస్తే మనం ఏం చేయాలంటే యథార్థమైన దేవుని సన్నిధిలో సత్ప్రవర్తన కలిగి ఉండడం అంటే మనము దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా గ్రహించే వారంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎందుకు దేవుని యొక్క మాటలు మనము జాగ్రత్తగా గ్రహించాలి, ఎందుకు దేవుని యొక్క మాటలు మనము శ్రద్ధగా వినాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం త్వరగా తీయాలి. దేవుని వాక్యము సజీవమైన బలము గలదై ఏంటంట, రెండంచులు గల వాడిగా ఉండి నీ ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యము దేవుని సన్నిధిలో మనం ఎందుకు శ్రద్ధగా వినాలంటే మన యొక్క హృదయాలను, లేదా చూడండి చివరి లైన్ ఏమని రాయబడింది అక్కడ 12వ వచనంలో, హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నదని రాయబడింది. శోధించుచున్నది అనగా ఆయన మన యొక్క ఆలోచనలు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క మాటలను బట్టి మన యొక్క తలంపులను ఆయన జడ్జ్ చేస్తున్నాడు. మన యొక్క తలంపులకి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం మన యొక్క ఆలోచనలు సరిచేస్తుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇక వాక్యం చెప్పబడుతున్నప్పుడు నీ ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి? ఒక వ్యక్తి పాట పాడుతూ ఒక సేవకుడు వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. ఒక సేవకుడు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద సేవకుడు ఒక వ్యక్తిని సింగర్గా పిలిచారంట. సింగర్గా పిలిస్తే ఆ యొక్క వ్యక్తి పాట పాడుతూ తన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసా? కింద కూర్చున్న స్త్రీల పట్ల అసభ్యమైన ఆలోచనలు. ఇక్కడ పాట పాడుతున్నాడు, మైక్ పట్టుకుని దేవుని స్తుతిస్తున్నాడు, కానీ ఆ వ్యక్తి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే అసభ్యమైన ఆలోచనలు ఒక స్త్రీ పట్ల. ఇక్కడ స్టేజ్ మీద నించున్నాడు, దేవుని ప్రసన్నత, దేవుని యొక్క శక్తిని పొందుకునే స్థలం పైన నించుని తన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడంటే అసభ్యమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు చేస్తూ దేవుని సన్నిధిలో సత్ప్రవర్తన లేక కోల్పోయాడు. ఆ సేవకుడు ప్రవచించాడంట. వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకుడు, దేవుడు ఆ యొక్క సేవకుడికి చూపిస్తే నీ యొక్క వ్యక్తిగత క్యారెక్టర్ ఈ విధంగా ఉన్నప్పుడు ఉందని దేవుడు జాగ్రత్త పడమని, లేదా ఆ యొక్క వ్యక్తిని హెచ్చరించమని దేవుని సేవకునికి దేవుడు చూపించినప్పుడు ఆ యొక్క సేవకుడు వ్యక్తిగతంగా ఆ సింగర్తో మాట్లాడుంట తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు. కంప్లీట్గా తన యొక్క ప్రవర్తన మార్చుకున్నాడు. దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. ఇది నాన్న కొన్ని వేల క్రైస్తవ ప్రపంచానికి ఎన్నో గీతాలను అందించిన సేవకుడిగా ఉన్నాడు సేవకుడు. ఆ యొక్క సేవకుని యొక్క వ్యక్తిగత సాక్ష్యం అది. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎందుకు శ్రద్ధగా వినాలి? మన యొక్క ప్రవర్తన దేవుని యొక్క వాక్యం పట్ల మర్యాదగా ఎందుకు ఉండాలంటే మన యొక్క ప్రవర్తన, మూడవదిగా సత్ప్రవర్తన ఏంటంటే మనము దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా వినాలి. ఎందుకంటే అది మనల్ని సరిచేసేది కాబట్టి, మన యొక్క ఆలోచనలను శోధించేది, మన యొక్క తలంపులను నడిపించేది. మన యొక్క తలంపులు ఒకవేళ రాంగ్ ఆలోచనలు వస్తున్నాయేమో, తప్పుడు ఆలోచనలు, తప్పుడు తలంపులు కలిగి ఉన్నాయేమో, ఈ యొక్క వాక్యం మాత్రమే సరిచేసేది. అలాగే ఈ యొక్క వాక్యం ఎటువంటిదంటే రెండంచులు గల వాడి గల ఖడ్గము కంటే ఏంటంటే ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీలును, మూలుగును విభజించినట్టు మట్టుకు దూరుచు. మన యొక్క ప్రాణాత్మలను, కీలును, సమస్తమును సరిచేయగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే దేవుని యొక్క మాటలను గైకొనే విధంగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడుకు వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడును ఉండగలను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము వినుటకు వేగిరపడాలంట. వినడానికి ఆసక్తి చూపించాలి, వినడానికి తొందరపడాలి. దేవుని యొక్క మాటలు వినడానికి, అయ్యో ఈరోజు ఆదివారము దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుని యొక్క వాక్యం నన్ను ఏ విధంగా దర్శిస్తుందని ఆశ కలిగి దేవుని మందిరానికి వచ్చే వారంగా మనం ఉండాలి. మన యొక్క ప్రవర్తన ఆ విధంగా దేవుని యొక్క వాక్యం కొరకు వేగిరపడకుండా వెళ్దాంలే, ఆశీర్వాదం ఇచ్చినప్పుడు వెళ్దాంలే, కానుకేసి వచ్చేద్దాంలే, వెళ్దాంలే, ఇంకా పాటలు పాడుతున్నారు వెళ్దాంలే, ఇంకా కీర్తన ధ్యానం జరుగుతుంది వెళ్దాంలే, ఇంకా ఆరాధన జరుగుతుంది, ముగింపు ప్రార్థన చేసినప్పుడు వెళ్దాంలే అనుకుంటున్నామేమో.
నీ యొక్క ప్రవర్తన బట్టి, ఈ విధమైన లేజినెస్ని బట్టి, నీకున్న బద్ధకాన్ని బట్టి నీవు పొందుకోవాల్సింది కోల్పోతున్నావు. జాగ్రత్త. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. వెళ్దాంలే అని వేగిరి పడకుండా, ఆసక్తి చూపించకుండా దేవుని సన్నిధంటే ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నాము. వినివాడంట వేగిరి పడాలంట, వినుటకు వేగిరి పడే వారంగా మనం ఉండాలంట. దేవుని యొక్క మాటలు సెలవిస్తుంది. అది మన యొక్క హృదయ ఆలోచనలు, తలంపులను సరిచేసే వాక్యం కదా. అవుట్వర్డ్ వర్షిప్ కాదు, ఇన్వర్డ్ అటెన్షన్. మన యొక్క హృదయంలో లోపల మన యొక్క అవుట్వర్డ్ ఇన్వర్డ్ హృదయపూర్వక అటెన్షన్ కోరుకుంటుంది దేవుని యొక్క వాక్యం. మన యొక్క ఇన్నర్ ఫీలింగ్స్, మన యొక్క హృదయంలో ఆలోచించే ఆలోచనలు సరిచేసే దేవుని యొక్క వాక్యం కనుక ఆ యొక్క మాటలు వినడానికి, మన జీవితాలను సరిచేసే మాటలు వినడానికి మనం వేగిరపడే వారంగా ఉండాలి. చూడండి, లోకాసు 10వ అధ్యాయము 39వ వచనంలో ఏంటంట, మాత విస్తారమైన పని పెట్టుకుంటున్న చేత తొందరపడి ప్రభువా అందుకు ప్రభు ఏం చెప్పాడంట, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క సన్నివేశం అందరికీ తెలిసిందే. మరియా దేన్ని ఎంచుకుందంట? దేవుని పాదాల దగ్గర ఉండి దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడిందంట. కానీ మార్త అలా చేయకుండా, దేవుడు వచ్చాడు కదా, ఆయనకు అనేకమైన విషయాలు, యేసుక్రీస్తు ప్రభువారు మా యొక్క గృహానికి వచ్చాడు కదా, ఎన్నో పనులు పెట్టుకుందంట. మనం కూడా దేవుని సన్నిధి, దేవుని పాదాల దగ్గరికి, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించడానికి వచ్చిన మనము శ్రద్ధగా ఆయన యొక్క మాటలు మనం గ్రహించాలి. శ్రద్ధగా దేవుని యొక్క మాటలను మనం వినాలి. మరియా ఏ విధముగా ఆయన పాదాల దగ్గర పడి ఆయన యొక్క మాటలు, ఆయన చెప్పే వాక్యాన్ని వింటుందో, దేవుని సన్నిధికి వచ్చిన మనము కూడా ఆయన పాదాల చెంత వాలిపోవడం అంటే మన వాళ్ళు నిద్రపోతారు. దేవుని యొక్క వాక్యం అంటే నిద్ర వచ్చేస్తుంది. దేవుని యొక్క వాక్యం అంటే కులిపాట్లు వచ్చేస్తాయి. ప్రార్థన చేయమంటే నిద్ర వచ్చేస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు శ్రద్ధగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిని గ్రహించి అలర్ట్గా ఉండాలి. గోజాడే చోట మనము ఏమాత్రం నిద్రపోకూడదంట. యాకోబుకి తెలుసు అది దేవుని సన్నిధి, కానీ యాకోబు పడుకున్నాడా? యాకోబు నిద్రపోయాడా? రాత్రంతా ఏం చేశాడంట? దేవుని గోజాడాడంట. దేవుని సన్నిధి ఉందని తెలిసినప్పుడు ఆ యొక్క ప్రాంగణంలో రాత్రంతా పడుకోకుండా దేవుని బ్రతిమాలుకున్నాడు యాకోబు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము నిన్ను దర్శిస్తున్నప్పుడు ఏ మాత్రం నువ్వు అశ్రద్ధగా ఉండక, అది ఉత్తమమైనదని నీవు గ్రహించి, అది నీ జీవితాన్ని సరిచేసేదని నీవు గ్రహించి, దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధగా ఉండాలి. మన యొక్క శ్రద్ధను చూపించాలి. మన యొక్క ప్రవర్తన సత్ప్రవర్తన అంటే దేవుని యొక్క మాటలు, అంటే ఈ యొక్క మాటలు దేవుడై ఉన్నాడు. దేవుడే కదా వాక్యం అంటే. దేవుడి పట్ల శ్రద్ధ లేకుండా ఉంటున్నాము. దేవుని యొక్క వాక్యం పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నాము. మొదటిగా సత్ప్రవర్తన అంటే దేవుని గౌరవపరిచే విధంగా, మర్యాద చేసే విధంగా మన యొక్క ప్రవర్తన దేవుని సన్నిధిలో ఉండాలి. రెండవదిగా యథార్థవంతమైన ప్రవర్తన ఉండాలి. మూడవదిగా చూస్తే శ్రద్ధ కలిగిన ప్రవర్తన. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు గ్రహించడానికి మాత్రమే కాదండి. త్వరగా నేను నా మాటలు ముగిస్తాను. మరొక 2 మాటలు ఉన్నాయి, జాగ్రత్తగా గ్రహించాలి. మన యొక్క ప్రవర్తన చాలా శ్రద్ధగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఎందుకు చెప్తున్నానంటే, రాకడి దినాలు సమీపిస్తున్నాయి. బట్ స్టిల్ క్రిస్టియానిటీ డజంట్ నో ద డిసిప్లైన్. క్రైస్తవ్యానికి డిసిప్లైన్ అంటే తెలియట్లేదు. దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలో తెలియక కావలసిన ఆశీర్వాదాలను మనం కోల్పోతున్నాం. పొందుకోవాల్సిన ఆశీర్వాదాలను మనం విడిచిపెడుతున్నాం. కేవలం మన యొక్క నెగ్లిజెన్స్ని బట్టి, మన యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి, కేవలం మన యొక్క ప్రవర్తనను బట్టి. హాగరు బేర్షబాకి వెళ్ళి తన నీటి ఓటలు ఉన్నప్పటికీ తను పొందుకోలేకపోయింది. ఎందుకంటే తన యొక్క ప్రవర్తన అటు ఇటు తిరిగింది. దేవుని సన్నిధికి వచ్చి, దేవుడు వెళ్ళమన్న చోటుకు వచ్చి అటు ఇటు తిరిగింది, పొందుకోలేకపోయింది. తన యొక్క ప్రవర్తన బట్టి మాత్రమే. ఇది నాన్న, ఇక్కడ కూర్చున్న నీవు నేను కూడా మన యొక్క ప్రవర్తనని సరి చేసుకుందాం. ఇక్కడ కూర్చున్న నీవు నేను కూడా మన యొక్క ప్రవర్తన బట్టి దేవుని సన్నిధిలో మనము శ్రద్ధగా దేవుని ఎదుట నడుచుకునే వారంగా, శ్రద్ధగా దేవుని యొక్క మాటలు గ్రహించుకునే వారంగా ఉండాలి. 4వదిగా చూస్తే మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే, దేవుని సన్నిధిలో కూర్చున్న నువ్వు, అది పురుషుడైనా, అది స్త్రీ అయినా, యవనుడైనా, బాలికైనా, బాలుడైనా ఏంటంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి.
ఆశీర్వాదకరంగా ఉండడం అంటే 3 మాటలు చూపిస్తాం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవండి. మొదటి వచనం చదవండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకునేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడిన అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అటు వాడిని మంచి దారికి తీసుకుని రావాలి. 2వ వచనం, ఒకని భారములోనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క ప్రవర్తన ఆశీర్వాదకరముగా ఇతరులకు ఉండడం అంటే ఒక్కడి భారాన్ని ఒకడు మనం మోసుకోవాలి. ఒకడు ఎవడైనా తప్పుదములో నుండి తప్పిపోతుంది ఉంటే, చిక్కుకొని ఉంటే, ఆత్మ సంబంధమైన మనము వాణ్ణి విడిపించడానికి ప్రయత్నం చేయాలి. సాత్వికమైన మనసుతో అట్టి వాడిని మంచి దారికి నడిపించాలి. మనం ఒకవేళ మన సంఘంలో ఒక వ్యక్తి చెడిపోతున్నాడు, మన యవనస్తుల్లో ఒక యవనుడు చెడిపోతున్నాడు, ఒక యవనస్తురాలు దారి తప్పుతుందని తెలిసినప్పుడు నీ యొక్క ప్రవర్తన ఆశీర్వాదవంతమైన విధంగా ఉండాలంటే వారిని సరైన మార్గంలోకి నువ్వు నడిపించే విధంగా ఉండాలి. వారి యొక్క భారము ఏ కష్టం చేతైనా, ఏ బాధ చేతైనా వారి తప్పుల్లోకి అడుగు పడుతున్నప్పుడు, లేదా వారు దేవుని యొక్క మార్గం నుండి తప్పిపోతున్నప్పుడు వారిని ఏం చేయాలంట? మనము వారు తప్పిపోతున్న మార్గం నుండి సన్మార్గంలోకి, మంచి మార్గంలోకి నడిపించాలి. వాని భారములు కూడా మనం భరించాలి. కేవలము ఏదో నోటి మాటతోనే చెప్పడం కాదు. క్రైస్తవుడు అంటే నీ సహోదరుడు, ఇది నీ కుటుంబం, సంఘం అనగా నీ కుటుంబంలో ఒకడు బాధపడుతున్నాడంటే వాడి భారములను భరించే విధంగా ఉండాలి. వారి భారములను నీవు భరించే విధముగా క్రీస్తు నియమాన్ని మనము నెరవేర్చేవారముగా, పరిపూర్ణముగా నెరవేర్చబడ్డం అంటే ప్రతి ఒక్కరి భారములో మనం పాల్పంచుకునే విధంగా ఉండాలి. అటువంటి ప్రవర్తన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం. కాగా బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకొనుక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమైనము. దేవుని సన్నిధిలో ఉన్న మనము రోమీయులకు పౌలు గారు రాస్తూ చెప్తున్నాడు, బలవంతులమైన మనమే సంతోషపడక బలహీనులైన వారిని బలపరిచే విధంగా దేవుని సంఘంలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడం అంటే బలహీనులైన వారిని బలపరచడం, బలహీనులైన వారిని బలపరచడం. ఇంకొక మాట నేను చెప్తున్నాను చూడండి, ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 29వ వచనంలో రాయబడి ఉంటుంది, అనుకూలమైన వాక్యాన్ని మనం పలకాలి, అనుకూలమైన వచనాలను మనం పలకాలి. ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. సంఘంలో అక్కడికి శ్రమ కలుగుతుందంటే ఎన్నో రకాలైన మాటలు, వాడు అలా చేశాడంట, ఇలా చేశాడంట, వాడిని బాధ పెట్టే విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం, వారిని నొప్పించే విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. మన సహోదరులు బాధలో ఉన్నప్పుడు మనము అనుకూలమైన వచనాలు వారి పట్ల మనం పలకాలి, అనుకూలమైన మాటలు వారిని ఆదరించే విధంగా మనం మాట్లాడి మనము ఇతరులను బలపరిచే విధంగా ఉండాలి. చివరిగా మరొక మాట, మన యొక్క ప్రవర్తన దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దేవుని దృష్టికి మనము సత్ప్రవర్తన కలిగి జీవించడం అంటే మనం అర్పించవలసిన, నియమించబడిన దశమ భాగాన్ని మనం దేవుని సన్నిధిలో అర్పించాలి. నేను మాట ఎందుకు చెప్తున్నానంటే, దశమ భాగాలు, కానుకలు ఇవ్వండి అనే మాటలు చాలా మందిని నొప్పించే విధంగా ఉండొచ్చు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఇచ్చే వారంగా ఉండాలి. చాలా మంది అంటూ ఉంటారు, దశమ భాగం అంటే పాత నిబంధన గ్రంథం కదా, పాత నిబంధనలో కదా దశమ భాగాలంటే. అలా అయితే పాత నిబంధనలో దశమ భాగం అయితే కొత్త నిబంధనలో రాయబడిన రీతిగా నువ్వు ఇవ్వగలవా? కొత్త నిబంధనలు ఏమని రాయబడిందంటే, వారి సేవకుని దగ్గరికి తమ ఆస్తిని అంతా అమ్మివేసి వచ్చి సేవకులు పాదాల దగ్గర పెట్టారంట. కొత్త నిబంధనలో వారు వద్దిల్లు కొలది దేవునికి ఇచ్చారంట. కొత్త నిబంధనలో ఆ విధంగా రాయబడింది. అటు పాత నిబంధనలో దశమ భాగము ఇవ్వవు, ఇటు కొత్త నిబంధనలో చెప్తున్న వద్దిల్లుచున్నంతగా మనం దేవునికి ఇచ్చే వారంగా ఉండాలంట. అటు చేయవు, ఇటు చేయవు. ఒకవేళ ఇక్కడ నిలబడిన సేవకుడు దేవుని సన్నిధిలో నువ్వు ఇవ్వాలని చెప్పినప్పుడు ఎంతసేపు పాస్టర్ గారు కానుకల గురించి చెప్తున్నారు. మీరు ఇస్తున్నారు, కరెక్టే, ఇవ్వడం ఎంతో ఆశీర్వాదకరము, ఉత్సాహంగా ఇచ్చి వారిని దేవుడు దీవిస్తాడని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. కానీ దేవుని సన్నిధిలో అది కూడా ఇవ్వకుండా, దశమ భాగాన్ని ఇవ్వకుండా, నీ గుప్పులు తెరవకుండా, మనందరికీ తెలిసిన మాటే, మన గుప్పులు మనం తెరిచినప్పుడు దేవుడు ఆకాశంలోకి తెరుస్తాడంట. గుప్పులు 5,000 కలిస్తేనే కదండి గుప్పులు. 5,000 ఏంటో చెప్పనా? ప్రతిష్టాత్మకమైన కానుకలు, ప్రథమ ఫలాలు, మొక్కుబడి కానుకలు, సాధారణ కానుకలు, దశమ భాగాలు.
ఈ 5 గుప్పల్లో కనీసం 2 మనం తెరవగలుగుతున్నామా? అప్పుడే కదా నువ్వు పొందుకోవాల్సింది పొందుకుంటావు. దేవునికి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వవు కానీ సేవకుడి మీద నిందలు వేస్తావు. దేవునికి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వవు కానీ దేవుని దగ్గర నుంచి అనేకమైన పొందుకోవాలనుకుంటున్నావు. ఇస్తున్నారు, దట్స్ హ్యాపీ. ఇచ్చేవారి గురించి కాదు, ఇవ్వని వారి గురించి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడు. దేవుని యొక్క పరిచర్ల కొరకు నీవు నీ శక్తి సామర్థ్యత కొలది నీవు దేవుని పరిచర్య కొరకు నీ యొక్క గొప్పలు నీవు ఇవ్వాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా తన యొక్క ఆకాశ వాక్యాలు తెరుస్తాడు. మన యొక్క ప్రవర్తన దేవుని సన్నిధిలో 5 విధాలుగా ఉండాలి. ఇంకా అనేకమైన ఉన్నాయి కానీ ఈ 5 విషయాల మీద ప్రాముఖ్యత పెట్టి నేను ఈరోజు దేవుని యొక్క మాటలు మీకు అందిస్తున్నాను. మొదట దేవుణ్ణి ఏం చేయాలంటే మనము గౌరవించాలి. రెండవదిగా మనము మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలాగా? యథార్థవంతమైన ప్రవర్తన కలిగి పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించి పూర్ణ హృదయంతో ఆయన స్తుతించి పూర్ణ హృదయంతో ఆయన వెతికే వారంగా ఉండాలి. మూడవదిగా ఏం చేయాలి? శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, గ్రహించాలి, ఆ యొక్క వాక్య ప్రకారం జీవించాలి. నాలుగవదిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఐదవదిగా మనం ఉత్సాహంగా దేవుడికి ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ చేసినప్పుడు మనం పొందుకోవాల్సిన ఏంటో చూద్దామా? 5 విషయాలు 5 నిమిషాల్లో చెప్తారు. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా నీ గుడారములో ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థవంతమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. యథార్థవంతమైన ప్రవర్తన కలిగిన వాడు దేవునితో సహవాసం కలిగి ఉండడంట. చూడండి, అదే అడుగుతున్నాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండేవాడు ఎవడు? నీ గుడారం నీ సన్నిధిలో నివసించేవాడు ఎవడు? నీతో సహవాసం కలిగిన వాడు ఎవడు? దేవుని సన్నిధిలో యథార్థవంతమైన ప్రవర్తన లేక నువ్వు దేవుని గౌరవపరచక ఆయనతో సహవాసాన్ని కోల్పోతున్నావేమో. రెండవదిగా చూడండి, 16వ కీర్తన 11వ వచనము. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధికి వస్తున్న మనము సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు సంపూర్ణమైన సంతోషముతో నింపబడి వెళ్తాం. దేవుని సన్నిధికి వస్తావు, నీ హృదయంలో సంతోషం లేదేమో. దేవుని సన్నిధికి వస్తావు, నీ హృదయంలో ఆనందం లేదేమో. ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, వాటి గురించే బాధపడుతూ ఉన్నాము. దేవుని సన్నిధిలో ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి దేవుని గౌరవపరుస్తూ ఆయన మర్యాద చేస్తూ ఆయన యథార్థవంతమైన ప్రవర్తన కలిగి ఆయన ప్రేమిస్తూ ఆయన మాటలు శ్రద్ధగా గైకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఆయనకు ఉత్సాహంగా ఇస్తే దేవుడిని సంతోషపరుస్తాడు. చూడండి, ఇంకోటి ఏంటంటే మనం సత్ప్రవర్తన కలిగి ఉండడం వల్ల మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినా అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేస్తే, ఆయన దృష్టికి దేవుని సన్నిధికి వచ్చిన మనము హృదయపూర్వకంగా సత్ప్రవర్తన కలిగి మనం నడుచుకుంటే మన ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. ఆయన ఏది అడిగినా అది మనకు దొరికిన దేవుని యొక్క వాక్యం రాయబడింది. నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుకుంటున్నామేమో. అది దేవుడు తప్పిదం కాదు. నీ యొక్క ప్రవర్తన నీవు మార్చుకోవాల్సింది. నీ యొక్క ప్రవర్తన నీవు మార్చుకోకపోతే ఎప్పుడైనా సత్ప్రవర్తన కలిగి ఉండి దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తాడు. మరొక మాట, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే, కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుని సన్నిధిలో సత్ప్రవర్తన కలిగి నీతి కలిగి జీవిస్తారో దేవుడు వారిని ప్రేమించి వారి పట్ల తన కరుణ కటాక్షము తన కాపుదలను అనుగ్రహించి వారిని నడిపిస్తాడు. చివరగా ఇంకొక మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. మనము సత్ప్రవర్తన కలిగి మంచి ప్రవర్తన కలిగి దేవుణ్ణి గౌరవపరుస్తూ యథార్థవంతమైన ప్రవర్తన కలిగి ఆయన పూర్ణ ఆత్మతోను పూర్ణ సత్యముతోను ఆరాధన చేస్తూ పూర్ణ హృదయంతో మన యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పూర్ణ హృదయంతో దేవుని వెతుకుతూ మనం శ్రద్ధగా దేవుని యొక్క మాటలు విని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి మనము దేవునికి ఉత్సాహంగా ఇచ్చినప్పుడు మన యొక్క ఆత్మీయ సహవాసములో మనం ఇంకా అభివృద్ధి చెందుతామంట. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించి ఉందును. మనం ఎప్పుడైతే
సత్ప్రవర్తన కలిగి ఉంటామో మనము దేవునిలో నిలవగలిగిన వారముగా ఉంటాం. అప్పుడు దేవుడు నీ యందు నిలిచి నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. నేను 5 మాటలు చెప్పాను. దేవుని సన్నిధిలో మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, దేవుని గౌరవపరచాలి, యథార్థత కలిగి ఆయన పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో, పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించి ఆయన వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతాడు. 3వదిగా ఆయన మాటను శ్రద్ధగా గ్రహించినప్పుడు మనము ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండి దేవునికి ఉత్సాహంగా ఇస్తే మనకి రావాల్సిన ప్రతిదీ మనం పొందుకుంటాం. చెప్పాను కదా, 5 మాటలు చెప్పాను. ఆయనతో సహవాసం మనం కోల్పోకుండా పొందుకోగలుగుతాం. సంతోషాన్ని సత్ప్రవర్తన కలిగినప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. సత్ప్రవర్తన కలిగినప్పుడు మన యొక్క ప్రార్థనలకు దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు. సత్ప్రవర్తన కలిగినప్పుడు ఆయన యొక్క కాపుదల మనకు అనుగ్రహిస్తాడు. సత్ప్రవర్తన కలిగినప్పుడు మన యొక్క జీవితాలు ఎందు ఆయన నిలిచి మన యొక్క ఆత్మీయ జీవితాలను అభివృద్ధి చేస్తాడు. అటువంటి అభివృద్ధి మనలో కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితంలో సత్ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా అవసరమైనది. దయచేసి మోకరిందాం. ఈ ఉదయకాల దేవుడు తన యొక్క వాక్యంతో మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రిఫర్లో తండ్రి, మీ యొక్క మహోన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు అయ్యా. ఈ ఉదయకాలపు వేళ మీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు నాయన. అయ్యా నిజమైన ఆయన మేము పొందుకోవాల్సింది నాయన కరెక్ట్ ప్లేస్కి వచ్చినప్పటికీ, సరైన స్థానంలోకి మేము వచ్చినప్పుడు మేము పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే దానికి కారణం మా ప్రవర్తన, దానికి కారణము మా క్రియలు, దానికి కారణం మా పనులు మాత్రమే. దయతో మేము సత్ప్రవర్తన కలిగి మీ యందు అయ్యా నీ దృష్టిని మేము పొందుకునే వారంగా మమ్మల్ని మలిచి వేయండి, మమ్మల్ని మార్చండి. నీ యొక్క హృదయంతో మమ్మల్ని పరిశుద్ధపరిచినైనా నీ యొక్క వాక్యం ద్వారా నేను మా జీవితాన్ని కట్టుకుని నీ యందు ఫలించి అభివృద్ధి పొందే వారంగా మమ్మల్ని మారుస్తారని నజరుడని యేసు నామమున మీకు తడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.